ప్రైజ్ ది లార్డ్. యాకోబు 1:5 దేవుణ్ణి అడుగువారికి ఆయన ధారాళంగా జ్ఞానం దయచేస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవించడం వలన వెండి బంగారముల కన్నా విలువైన అద్భుతమైనది దేవుడు మనకిస్తాడు. అదే జ్ఞానం. ఈ భూయాత్రా కాలంలో ఈ విశ్వాసయాత్రలో తెలివి ఎంతైనా అవసరం. ఇతరులను మోసం చేసే తెలివితేటలు మనకు అక్కర్లా. అవి సాతాను సంబంధమైనవి. దేవుడు అనుగ్రహించే తెలివి మిమ్మల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. దేవుని దృష్టికి ఇష్టలుగా జీవించాలి అంటే ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు వారు నమ్మవలెను గదా అంటాడు. అంటే దేవుని యొద్దకు వచ్చారా? ఆయన ఉన్నాడని నమ్ము. ఆయనను వెదుకుచున్నారా? ప్రార్థనలో ఆయన మీకు ఫలం దయచేస్తాడని నమ్మండి. నమ్మి ప్రార్థిస్తే మీరు దేవునికి ఇష్టలుగా మారుతారు. మీ గృహంలో కరెంటు పోయినప్పుడు లైట్ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, ఇంట్లో ఉన్న కరెంటు వస్తువులన్నీ ఆగిపోతాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఎదురింటి వాళ్ళ వైపు చూస్తారు. ఎదురింట్లో పవర్ ఉందా, పక్కింట్లో కరెంట్ లేదా, ఉందా అని, లైట్లు వెలుగుతున్నాయా వాళ్ళ ఇంట్లో అని చూస్తారు. ఎదురింట్లో కూడా లైట్ వెలుగుతుందంటే మీరేం చేస్తారు? అయితే సమస్య మన ఇంట్లోనే ఉంది అని అనుకుంటారు. మీ ఇంట్లో ఎవరో తెలిసిన వారిని పిలిచి ఆ ఫీజు క్యారర్ దగ్గరికి వెళ్ళి దాన్ని బయటికి లాగితే ఎక్కడో ఫీజు కట్ అయి ఉంటుంది. ఆ ఫీజు మనిషి తల వెంట్రుకంత సన్నగా ఉంటుంది. తల వెంట్రుకలంత సన్నని తీగతో మళ్ళా ఫీజుని అటు ఇటు కనెక్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఫీజు క్యారర్కి ఇన్సర్ట్ చేయగానే ఆగిపోయిన లైట్ వెలుగుతుంది. తిరగడం ఆగిపోయిన ఫ్యాన్ తిరుగుతుంది. ఆగిపోయిన ఫ్రిడ్జ్ పనిచేస్తుంది. ఇల్లంతా వెలుగుతో నింపబడుతుంది. చిన్న వైర్ కనెక్ట్ అవ్వగానే ఆగిపోయినవన్నీ తిరిగి పనిచేశాయి. అలాగే మన జీవితంలో దేవునికి మనకి మధ్యలో విశ్వాసం అనేది ఆ ఫీజ్ క్యారర్ లాంటిది. తల వెంట్రుకంత సన్నగా ఉన్న మిమ్మల్ని దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి మీద మీకున్న విశ్వాసం దేవునితో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఆ పరలోక దేవుని శక్తిని మీరు పొందే విధంగా, దేవుని కృపకు అర్హులుగా, దేవుని కనికరం పొందేవారిగా, దేవుడు అనుగ్రహించే దీవెనలకు వారసులుగా మార్చివేస్తుంది ఈ విశ్వాసం. అందుకే దేవునికి ఇష్టలుగా జీవిస్తే మీకు దేవుడు అనుగ్రహించేది జ్ఞానము, తెలివి, ఆనందం. దేవునికి మహిమ కలుగునుగాక. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి.